నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. అంటే ఆర్టీవీలో మీరు రోజు డిఫరెంట్ ఫుడ్స్ చూస్తున్నారు. సో ఈ రోజు కూడా మీకోసం ఒక డిఫరెంట్ అంటే మంచి ఫుడ్ని చూడబోతున్నారు. అలాగే స్పెషల్ గెస్ట్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో ఫస్ట్ మనం ఇక్కడ మాదాపూర్ దగ్గరలోని ఉషా ముల్పూరీస్ కిచెన్ దగ్గర ఉన్నాము. ఒకసారి లోపలికి వెళ్ళి ఆ స్పెషల్ గెస్ట్ ఎవరో చూసేద్దాం. చూసారు కదా, లోపలికి రాగానే కూడా ఫ్లవర్స్తో అలాగే ఒకసారి మీరు సిట్టింగ్ అరేంజ్మెంట్స్ని కూడా మొత్తం చూడొచ్చు. చాలా చక్కగా డిజైన్ చేశారు. ఇంటీరియర్ డిజైన్ అయితే చాలా బాగుంది. ఒకసారి మీరు ఏంటి ఆ బుట్ట పైన లైటింగ్స్ అవి కూడా చూడొచ్చు. అంటే నైట్ టైమ్స్లో అయితే చాలా బాగుంటుంది. అలాగే అక్కడ ఉన్న యాక్టర్స్ ఫొటోస్ కావచ్చు, ఇంకా మొత్తం సిట్టింగ్ అరేంజ్మెంట్స్ చాలా సింపుల్గా చాలా లవ్లీగా ఉంది. అయితే ఈ ఫుడ్తో పాటు అలాగే స్పెషల్ గెస్ట్ని కూడా చూడడానికి అయితే మీరు రెడీగా ఉండాలి. అలాగే ఒకసారి యాక్టర్స్ విజువల్స్ చూసుకోవచ్చు మనం. అలాగే గ్రీనరీగా పాట్స్ అరేంజ్మెంట్స్ కావచ్చు, అంటే కూర్చొని తినే వరకు, అంటే ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ నార్మల్గా మనం సింగిల్గా వచ్చి కూడా ఇక్కడ కూర్చొని తినేటట్టుగా, అంటే వర్క్ నుంచి ఒక మంచి రిఫ్రెష్మెంట్ కావాలంటే మాత్రం ద బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. చాలా చక్కగా ఇంటీరియర్ అనేది చాలా చక్కగా డిజైన్ చేశారు. అయితే లోపల వచ్చి రాగానే మనం స్పెషల్ అరేంజ్మెంట్స్ అవన్నీ చూసేసాము. అయితే ఇప్పుడు స్పెషల్ ఫుడ్తో పాటు స్పెషల్ గెస్ట్ని కూడా మీకు చూపిస్తానని చెప్పాను కదా. సో ఆ స్పెషల్ గెస్ట్ కిచెన్లో ఉన్నారు. సో కిచెన్లోకి వెళ్ళిపోదాం మనం. సో మనతో పాటు స్పెషల్ గెస్ట్ కిచెన్లోకి అయితే మనం ఎంటర్ అయిపోయాము, ఉషా ముల్పూరీస్ కిచెన్లోకి. నమస్తే మ్యామ్. సో ఎవరో కాదు, స్పెషల్ గెస్ట్ ఉషా గారు. సో మీరు చాలా ఇంటర్వ్యూస్లో కావచ్చు, చాలా చోట్ల చూస్తుంటారు, యాక్టర్ నాగశౌర్య గారి మదర్. సో మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే ఇంత మంచి సక్సెస్ కిచెన్ మీరు నడిపిస్తున్నారు. అసలు ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ క్లౌడ్ కిచెన్ లాగా స్టార్ట్ చేద్దామని అనుకున్నాము. ఆ వర్క్ జరుగుతుండగానే ఇక్కడ పిల్లలిద్దరు హాస్టల్స్ కదా, వాళ్ళు అడిగేవాళ్ళు ఇట్లా ఏమన్నా డైనింగ్ ఉందా. సరేలే, డైనింగ్గా ఒక చిన్నగా ఉంటుందిలే, వచ్చి తింటారు అని చెప్పేసి అనుకున్నాను. కానీ అసలు చాలా క్రౌడ్ అయితే మాత్రం బై గాడ్ గ్రేస్ నిజంగా చాలా అనుకున్న దానికంటే ట్రిపుల్ ఇంకా వచ్చిందనమాట. చాలా వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా సాటిస్ఫై అవుతున్నారు, వచ్చి మరి కలిసి మరి చెప్తున్నారు ఆసమ్ చాలా బాగుంది అక్కడ. అది చాలా సాటిస్ఫాక్షన్. అక్కడ ఫీడ్బ్యాక్ కూడా చూసాము మేము, అంటే అన్ని ఫీడ్బ్యాక్. ఇప్పుడు ఫీడ్బ్యాక్లన్నీ ఇంకా పట్టట్లేదు అనమాట. ఇంకా అందుకు అన్ని లోపల పెట్టేసారు. ఇంకా అంత బాగా చాలా అందరూ కూడా చాలా అమ్మ చేతి వంట తిన్నట్టుంది, హోమ్ ఫుడ్ తిన్నట్టుంది. మీరు స్వయంగా చేస్తుంటే ఇంకా అమ్మ చేతి ఫుడ్డే కదా. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి మేడం? మీ ఫేవరెట్ ఫుడ్? నా ఫేవరెట్ ఫుడ్ అంటూ ఏమీ లేదమ్మా, అందరికీ కలిసి పెట్టడమే నా ఫేవరెట్ ఫుడ్. అందరికీ పెట్టడమే నాదే ఫేవరెట్, అంతేగాని నాకంటూ స్పెషల్ అంటూ ఏమీ లేదు. సో నాగశౌర్య గారికి ఏ ఫుడ్ అంటే ఎక్కువ ఇష్టం? మటన్ ఫ్రై, నాన్ వెజ్లో ఓకే, మటన్ పలావ్, నిమ్మకాయ పులిహార. చిన్నప్పుడు ఎక్కువ ఏం తినేవారు? అదే చిన్నప్పుడు అంటే కనుక అన్ని పెడతాం కదా, కంపల్సరీగా అన్ని వెజిటబుల్స్ రావాలి అని అన్ని పెడతాం కాబట్టి అప్పుడు తినేవాళ్ళు. ఇంకా ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇష్టపడతామే కదా. సో స్వయంగా మీరే చేస్తున్నారు ఫుడ్, అంటే వాళ్ళు ఫీడ్బ్యాక్స్ వచ్చినప్పుడు కూడా మీరు ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు? అంటే స్వయంగా వచ్చి చెప్తారు అని అంటున్నారు. సో చాలా అంటే ఒక నాకు ప్యాషన్తో స్టార్ట్ చేశాను. ఎలా అంటే కనుక ఇప్పుడు మా పెద్దబాబు ఉన్నాడు, యుఎస్లో ఉంటాడు, వాడు చెప్తా ఉంటాడు అనమాట, అమ్మ ఇక్కడ ఎవరైనా, వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తుంటారు. అమ్మ ఇక్కడ ఎవరైనా కానీ ఇట్లా వచ్చి చేసి పెడితే బాగుంటుంది, ఎవరైనా వండితే బాగుంటుంది అని. ఇక్కడ కూడా అందరూ, అక్కడైనా కాదు ఇక్కడ కూడా అందరూ వైఫ్ అండ్ హస్బెండ్ అందరూ వర్క్ చేస్తున్నారు పిల్లలతోటి. ఇంటికి వెళ్ళి వండుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. సో ఎవరికైనా కానీ అలా హోమ్ ఫుడ్, అలాగే వచ్చిన వాళ్ళందరూ కూడా అదే చెప్తున్నారు, రోజు వచ్చినా కానీ మా హెల్త్ పాడవదు, మాకు ఇంట్లో ఉన్న ఫుడ్ లాగా ఉన్నందుకు రిపీట్ కస్టమర్సే వస్తున్నారు. అంటే నార్మల్గా మీరు ప్రొడక్షన్ హౌస్ని కూడా చూసుకునే వాళ్ళు, ఇప్పుడు మళ్ళీ దీన్ని అసలు రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? యాక్చువల్గా చెప్పాలంటే అది ఇంట్రెస్ట్ లేని వర్క్, ఓకే, ఇది ఇంట్రెస్ట్ ఉన్న వర్క్.
ఓకే, అది దానివల్ల నేను దీనికే ఎక్కువ ఎంజాయ్ చేస్తాను. మొత్తానికి అయితే ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు నార్మల్గా నాగేశ్వర గారు షూటింగ్లో బిజీగా ఉంటారు, సో ఆ టైంలో మీరు ఆయన ఫుడ్ గురించి ఎలా కేర్ తీసుకునేవారు? అంటే యాక్చువల్గా శౌర్య కూడా చాలా ఫుడ్, ఓకే, కానీ ఇది, తనకి ఒక కుక్ ఉన్నాడు ఇప్పుడు, ఒక తను సెకండ్ మూవీ దగ్గర నుంచి, సో నా దగ్గర ట్రైనింగ్ అయ్యాడు. ఓకే, సో ఇప్పుడు నాకు ఆ టెన్షన్ లేదు, అంతా సేమ్ నేను వండినట్టే వండి పెడతాను, ఇంకా బాగా చేస్తాడు. సో అందుకని శౌర్య ఫుడ్ గురించి మాత్రం నార్మల్గా ఫుడ్ ఇక్కడ స్పేస్ అనేది కొద్దిగా చాలా తక్కువ ఉంది, అంటే దీన్ని ఏమైనా ఇంక్రీజ్ చేస్తారా? అంటే అంటే కిచెన్ అయితే మాత్రం చాలా పెద్దది, ఓకే, అదే బయట స్పేస్ అయితే తక్కువ. మరి వచ్చే వాళ్ళు చాలా అంటే చాలా ఎక్కువ మంది అంటే మేము వస్తున్నారు. ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, ఓకే, ఇప్పుడు ఏం చేయాలా అనేది ఇప్పుడు మేము థింక్ చేస్తున్నాం అన్నమాట. నార్మల్గా ఉషా ముల్పురీస్ కిచెన్లో ఫేమస్ ఏంటిది? అంటే వచ్చే వాళ్ళు ఎక్కువ ఏది తింటారు? అంటే కంపల్సరీగా అందరూ అయితే మాత్రం ప్రతి టేబుల్ కుక్కర్ పలావ్ అయితే ఆర్డర్ చేస్తున్నారు, కుక్కర్ పలావ్ అయితే ఆర్డర్ చేస్తున్నారు. ఓకే, కంపల్సరీగా ప్రతిదీ టేస్ట్ చూసే వేస్తాను, సో ఎవరు ఏమనుకోవద్దు. అంటే ఇంట్లో మనం వంట చేసేటప్పుడు ఎలా taste చేసి ఆ ఫీలే ఉంది. అంటే ఇంట్లో ఒక మదర్ ఎలా అయితే వంట చేసి పెడతారో సేమ్ అంటే అదే ఏ మాత్రం కొంచెం కూడా డిఫరెన్స్ రాకూడదు అని చెప్పి, అంటే అప్రాక్సిమేట్ అని కాకుండా పర్ఫెక్ట్గా ఉండాలని అన్ని 1-2 సార్లు చెక్ చేసే పెడతాం అనమాట. ఇప్పుడు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాము ఇట్లాగా, నార్మల్గా బయట కూడా అన్నీ కూడా రెడీ చేసి ఇలా పెడతాం మొత్తం అంతా, Okay. దేని దానికి ఇట్లాగా. అన్నీ మొత్తం అన్ని కుక్కర్లో కూడా రెడీ చేసి పెట్టుకుంటాము, ఆర్డర్ రాగానే వేస్తాము. ఎందుకంటే కనుక ముందే వండి పెడితే ఒక 10 minutes అయినా ఆ ఫ్లేవర్ అయితే మిస్ అవుతుంది, అట్లా పోయే అవ్వంగానే వెంటనే తింటే వేరే టేస్ట్ ఉంటుంది. సో దానివల్ల కొంచెం మాకు ఇబ్బంది అవుతుంది, కానీ తప్పట్లేదు. బెస్ట్ ఇవ్వాలి అని. అది బెస్ట్ ఇవ్వాలంటే వెయిట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు కూడా అందరూ కూడా వెయిట్ చేస్తాం, కానీ మాకు అలాగే కావాలంటే. అంటే నార్మల్గా చాలా బిజీగా ఉంటారు, సో దీన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు? బిజీ అంటే నాకు ఆ బిజీ అనేది యాక్చువల్గా చెప్పాలంటే పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఎంతో కష్టపడుతుంటారు, వాళ్ళు చేసే దాంట్లో మన పీనట్స్ అనమాట. అలా ఏం లేదు, అందరికీ ఉండదు 24 hours. అంత 24 hours ఎంతోమంది ఎన్నో చేస్తున్నారు, ఇది నథింగ్ యాక్చువల్గా చెప్పాలంటే. మీ సపోర్ట్ సిస్టమ్ గురించి మాట్లాడుకోవాలి. అంటే ఇంత మంచిగా హ్యాండిల్ చేస్తున్నారు కాబట్టి మీ సపోర్ట్ సిస్టమ్ ఎవరు అనుకుంటారు? మెయిన్ అయితే మా హస్బెండ్. ఓకే, ఇప్పుడు దీనికైతే మాత్రం అసలు ఫస్ట్ అయితే వద్దు అని తను ఒక 3 times నేను అడ్వాన్స్ ఇచ్చినా కానీ రిజెక్ట్ చేశారు. కానీ నేను ఇంకా కావాలి కావాలి అన్న తర్వాత ఇంకా మా పిల్లలు సరే శౌర్య ఏమన్నారంటే, నువ్వు చేయకుండా అయితే కనుక చేయించమ్మా అన్నారు. మా పెద్ద బాబు కూడా ఏంటంటే డాడీ తనకు అంత ఇంట్రెస్ట్ ఉంది కదా చేయమని, ఈవెన్ మా ఫ్రెండ్స్ కూడా ఇంకా అందరూ చెప్పేటప్పటికి తను ఒప్పుకున్నారు. వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత నా ఇది చూసి పాపం తను ఇన్వాల్వ్ అయ్యి నాకంటే ఎక్కువ ఇన్వాల్వ్గా పాపం తను చాలా కష్టపడుతున్నారు. అదంతా బయట అంతా నాకు ఎట్లా కావాలి ఏంటి అని అడిగితే తనే మొత్తం అంతా కట్టించి దగ్గరుండి స్టిల్ ఇప్పుడు వరకు కూడా, అంటే అనుకోకుండా బిజినెస్ ఎక్కువ స్టార్ట్ అయింది కదా, సో తీసుకున్న దానికంటే కూడా ఇంకా ఇంకా ఎక్కువ ఎక్విప్మెంట్ కావాల్సి వస్తుంది, ప్లేట్స్ కావాల్సి వస్తాయి, చైర్స్ ఇది అదని కాదనమాట. రోజు అందులోనూ మేము మటన్ అనేది స్పెషల్గా డైలీ మార్నింగ్ మా హస్బెండ్ తీసుకొస్తారు, తనే దగ్గరుండి కట్ చేస్తారు. అంటే పీస్ కూడా ఎలా రావాలి అనేది నేను చెప్పాను, అదే టైప్లో తను కట్ చేసి తీసుకొస్తారు, అంటే ఎన్ని కేజీస్ అయినా కానీ అనమాట. అలాగే చికెన్, ప్రాన్స్ అవన్నీ కూడా ఏంటంటే అవి వస్తాయి, అవి కూడా మనం దగ్గర లేకపోతే పీసెస్ కొంచెం అటు ఇటుగా కట్ చేస్తారు, మనం దగ్గర ఉంటే వేరేగా కట్ చేస్తారు. బర్డ్ కూడా ఏంటంటే మనకి ఎంత వెయిట్ కావాలో అంత వెయిట్లోనే మనం కట్ చేయాలి, అదే మనం లేదు అంటే కనుక వాళ్ళు ఏ బర్డ్ పెడితే ఆ బర్డ్ కట్ చేస్తారు. అట్లా ప్రతిదీ కూడా ఈవెన్ ప్రాన్స్ కూడా మనకి ఎంత కౌంట్ కావాలి, ఎంత ఫ్రెష్గా ఉందా లేకపోతే అలా ఎస్టర్డే ఇస్తారా ఎట్లా ఇస్తారా అని దగ్గరుండి మొత్తం అంతా తనే తీసుకొస్తారు. అండ్ ఈవెన్ ప్రతిదీ కూడా నాకు ఏది కావాలన్నా కానీ చాలా చాలా సపోర్ట్గా పాపం దాన్ని చూస్తుంటే నాకు కూడా అసలు ఇదివరకు నేను చాలా ఎక్కువ వండి పెట్టేదాన్ని, ఇది వచ్చిన తర్వాత తన ఫుడ్ కూడా నేను ఆలోచించట్లేదు, ఇదే సరిపోతుంది నాకైతే కనుక. అదిగో కొంచెం కూడా పోయింది అసలుకి, అంటే వాళ్ళతో మాట్లాడితే అంటాను. అంటే మొత్తానికి మీ సక్సెస్ వెనకాల అయితే సార్ పాత్ర అయితే చాలా 100 కాదు 100-200% తను లేకపోతే నేనైతే ఇప్పుడు ఇదైతే చేయలేకపోయాను.
చాలా దానికి తోడు ఏంటంటే మా చెఫ్స్ ఓకే. మామూలుగా చెఫ్స్ అయితే కనుక ఎవరైనా కానీ చాలా కమర్షియల్గా ఉంటారు అట్లా అంటారు. ప్రజెంట్ అయితే మాత్రం వాళ్ళందరూ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగానే బాగా సక్సెస్ చేయాలి అంటే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. మేము సక్సెస్ అయితే వాళ్ళని ఎంత బాగా చూసుకుంటాము అనేది వాళ్ళకు కూడా ఒక ఫీల్. ఈవెన్ వాళ్ళకి అకామిడేషన్ కూడా సారే కంపల్సరీగా రెంట్కి అన్ని కొత్త బిల్డింగ్లే తీసుకుని కొత్తగా ఏంటంటే మొత్తం వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా అరేంజ్మెంట్స్ సారే మొత్తం అనమాట. సో వాళ్ళకు కూడా ఏంటంటే చాలా సాటిస్ఫై అవుతుంది. మీరు వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా చెప్తారు. ఓకే, అయితే ఒకసారి ఉషా ముల్పురీస్ కిచెన్లో ఒకసారి మనం చెఫ్స్ని కూడా చూద్దాము, లోపలికి వెళ్దాం. ఉషా ముల్పురి కిచెన్లో మనం చెఫ్స్తో పాటు కూడా ఉన్నాము. ఒకసారి మీరు చెఫ్ని చూసుకున్నట్టయితే ప్లేస్ని కూడా ఒకసారి చూసుకున్నట్టయితే చాలా హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారు. సో రోజు అసలు ఏమేమి స్పెషల్స్ చేస్తారు మీరు? ఇక్కడైతే స్పెషల్ అయితే క్రిస్పీ చికెన్ ఉంది, నువ్వుల పొడి స్లైస్ ఉంది, ఓకే, బ్రోకలీ ఓకే. అలా ఉంది. అంటే ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తూనే ఉంటారా? ఎప్పటికప్పుడు ఫ్రెష్. ఓకే. అంటే నార్మల్గా మీరేం చేస్తుంటారు రోజు? అంటే ఏదో ఒక స్పెషల్ ఏదో ఒక ఐటమ్ ఉంటుంది కదా, సో అది బ్రోకలీ క్యాషనట్ చిల్లీ గార్లిక్ మేడం. నార్మల్గా బయట ఫీడ్బ్యాక్స్ చూస్తారా మీరు? చూస్తాం మేడం. ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా మేడం, మా ఫుడ్ అలా ఉంటుంది అంటే చాలా హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ. అయితే ఒకసారి మీరు చూడొచ్చు కిచెన్ కూడా ఎంత మంచి స్మెల్ అయితే వస్తుంది. ఖచ్చితంగా ఒకసారి మీరు కూడా వచ్చి టేస్ట్ చేయాలి. సో ఒకసారి హైజెనిక్గా ఎంత హైజెనిక్గా మెయింటైన్ చేస్తారు అంటే ఈ రోజుల్లో ఖచ్చితంగా హైజెనిక్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఏది తిన్నా కూడా అది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో దానికి ఇది తీసుకుంటున్న అంటే మొత్తానికైతే హైజెనిక్ ఇంపార్టెంట్. సో హైజెనిక్గా ప్లేస్ కిచెన్ అనేది ఇది చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు చేసేది కూడా. ఒకసారి లుక్ చేద్దాం. డిజైనింగ్ కూడా చాలా బాగుంది. సో ఈ థాట్ అనేది అసలు ఎలా అంటే సగం నాది సగం మా హస్బెండ్. ఓకే, అంతే. ఫీడ్బ్యాక్స్ ఫస్ట్ మెయిన్గా నేను అక్కడ కూడా మాట్లాడాను. ఫీడ్బ్యాక్స్ని చూసినప్పుడు హౌ యూ ఫీల్? అంటే ఫస్ట్లో ఫీడ్బ్యాక్స్ తీసుకున్నాం యాక్చువల్గా. అంటే ఫస్ట్లో తక్కువ మంది వచ్చేవాళ్ళు కాబట్టి వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇమ్మని తీసుకుని ఆ టైం ఉండేది. ఇప్పుడు ఫీడ్బ్యాక్ అడిగే టైం కూడా లేదనమాట. బై గాడ్స్ గ్రేస్ అంతా వెయిటింగ్ ఉంటుంది 1.5 hours 2 hours. సీటింగ్ ఏమో కొంచెం తక్కువ ఉంది. దీన్ని ఎలా ఎక్స్పెండ్ చేయాలో కూడా నాకు అంటే చిన్నగా ఉంది. ఏం చేయాలా ఏంటి అనేది ఇంకా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నాం. కొంచెం దీన్నే కొంచెం ఎక్స్టెండ్ చేద్దాము అనుకుంటున్నాము ముందు. కొంచెం ఒక 20 సిట్టింగ్ అన్నా 25 సిట్టింగ్కి చూద్దాం ముందు ఫస్ట్. ఆ తర్వాత పైన ఏమన్నా చూద్దామా ఏంటి అనేది అనుకుంటున్నాను. అంటే నార్మల్గా బ్రాంచెస్ ఏమైనా ఓపెన్ చేస్తారా? అంటే యాక్చువల్గా చెప్పాలంటే మేము చేద్దామని అనుకున్నా వచ్చిన వాళ్ళు చాలామంది ఇన్స్పైర్ అయ్యి మాకు ఇంట్రెస్ట్ ఉంది కానీ మీలాంటి ప్యాషన్ ఉన్న వాళ్ళతో చేయటం అనేది మాకు బాగుంటుంది అని గచ్చిబౌలి అని కోకాపేట అని కుకట్పల్లి అని ఇట్లా డిఫరెంట్ కరీంనగర్ మీరు మాకు ఉంటే కనుక మేము మీతో కలిసి చేస్తాము అని అడుగుతున్నారు, చాలామంది అడుగుతున్నారు అనమాట. అయితే హైజెనిక్ మెయిన్ ఇందాక మనం కిచెన్లో కూడా మనం చూసి దానికే నాకు కొంతంత పోతుందమ్మా. ఆ లేడీస్ 20 members ఉంటారు. మార్నింగ్ మధ్య కంటిన్యూ ఉంటానే ఉంటాను. క్లీనింగ్ చేస్తూనే ఉంటాను. అంటారు రెస్టారెంట్లో అది పెట్టడం కూడా రెస్టారెంట్లో అది అవ్వదు నువ్వు అంత ఇదిగా ప్రతిదీ అంటే ఇంక చేస్తూనే ఉంటాను అనమాట. అంటే అక్కడ మెయిన్గా మీరు యాక్టర్ అంటే శౌర్య గారి ఫిలింలో ఉన్నారు కాబట్టి ఇండస్ట్రీలో, సో దానికి ఇన్స్పైర్ అయ్యింది అలా అని కాదు. యాక్చువల్గా మాకు మూవీస్ అంటే చాలా ఇంట్రెస్ట్. అందులో ఓల్డ్ మూవీస్ అంటే చాలా ఇంట్రెస్ట్. కాకపోతే ఇక్కడ చిన్న ఇదేంటంటే కనుక ఇప్పుడు మేము చేయాల్సింది ఏంటంటే బాలయ్య బాబుకి నేను ఆ రోజు చెప్పాను, మా వాళ్ళు మిస్ చేశారు. గబాలను ప్రింట్ చేసి పెట్టేశారు. ఇప్పుడు అది ఎక్స్టెండ్ చేసి ఆయనది కూడా పెట్టాలన్నమాట. అది చాలా ఫీల్ అవుతున్నాం అనమాట. నా ఫేవరెట్ అంటే కనుక సావిత్రి గారు బాగాను. నాకు సౌండ్ బాబు గారు అంటే చాలా ఇష్టం. అది ఇంకా రామారావు గారు నాగేశ్వరరావు గారి సినిమాలు అయితే చాలా బాగుంటాయి. వీళ్ళు వాళ్ళని కాదు, కృష్ణ గారి సినిమాలో ప్రతి సినిమా కూడా చాలా ఇష్టం. చిరంజీవి గారికి కానీ శౌర్య గారి మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ? నాకు యాక్చువల్గా చెప్పాలంటే వాడు ప్రతి సినిమా కూడా వాడి యాక్టింగ్ వరకు చాలా బాగుంటుంది. నేను అది మాత్రం అంటే ఏదైనా ఎక్కడన్నా కొంచెం ఒక్క సీన్లో కూడా లేకపోయినా నేనైతే చెప్తాను. కానీ తను ఏదైనా కానీ బాగా
అంటే నార్మల్గా సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కూడా మేడం అంటే చాలా ఎక్కువ మంది వస్తే మాత్రం మీకు చాలా ఇబ్బంది అవుతుంది కదా. బాగానమ్మా చాలా వెయిటింగ్ ఉంది, చాలా మాకు కూడా చాలా ఎంబ్రాసింగ్గా అనిపిస్తుంది అంతమందిని అంత వెయిట్ చేయించాలంటే. పాపం వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత మళ్ళీ ఈవినింగ్ మార్నింగ్ వెళ్ళిపోతే మళ్ళీ ఈవినింగ్ వస్తున్నారు. చెప్తున్నారు వాళ్ళు అనమాట, వచ్చాము మాకు బాగా టైం 2 hours వెయిట్ చేస్తున్నాం, 1 hour వెయిట్ చేస్తున్నాం అని చెప్పి మళ్ళీ వస్తున్నారు. లాస్ట్కి మేము 3:30 అనుకున్నాము, 12 to 3:30, కానీ వాళ్ళు 3:30కి 4కి వచ్చి మేము అక్కడి నుంచి వచ్చాము, వరంగల్ నుంచి వచ్చాము, లేదు అంటే కనుక కరీంనగర్ నుంచి వచ్చాము, నల్గొండ నుంచి వచ్చాము అని అంటే పాపం మా చెఫ్స్ కూడా టైర్డ్ అయిపోతున్నారు. కానీ మళ్ళీ వాళ్ళు కూడా పాపం ఇట్లా అనగానే వాళ్ళు కూడా చాలా మంచిగా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనమాట, ఇంత బాగా సక్సెస్ అయినందుకు. ఇంకా ఏంటంటే ఇంకా రిక్రూట్ చేసుకోవాలి ఉన్నారు కానీ స్టాఫ్ సరిపోవట్లేదు, ఇంకా నైట్ అంటే డిన్నర్ ఎలా అరేంజ్మెంట్స్? నైట్ 7 to 10, 11 కానీ 12 అయిపోతుంది బాగా. మీరు ఇక్కడే నేను మార్నింగ్ 6 నుంచి నాకు మా హస్బెండ్కి డ్యూటీ స్టార్ట్ అయిపోతుంది. 6కే తను వెళ్ళిపోతారు అంత మార్కెటింగ్కి, నేను ఇంక 6కి అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తాను. ఇక్కడికి వచ్చి అంతా క్లీనింగ్ మళ్ళీ అన్నీ మొత్తం అంతాను అన్నీ చూసుకోవటం, మళ్ళీ ఇప్పుడు ఎన్ని కావాలి కదా మొత్తం అన్ని నా అరేంజ్మెంట్స్, మటన్ బాయిల్ చేసుకోవటం, మటన్ బాయిల్ చేయటం అవన్నీ నేనే చేస్తాను. చికెన్ బాయిల్ కానీ ప్రాన్స్ కానీ ఏవైనా కానీ అవన్నీ నేనే. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేనే దగ్గరుండి పట్టిస్తాను. ఈవెన్ మనం పలావ్లోకి ప్లస్ మన దగ్గర బాగా గోంగూర ఫేమస్ అయింది, అంటే గోంగూర పన్నీర్ పలావ్, గోంగూర వెజ్ పలావ్, గోంగూర కోడి పలావ్, గోంగూర మాంసం పలావ్, అట్లా మళ్ళీ మేము మామూలు కుక్కర్ పలావ్లో కూడా గోంగూర కట్టా ఇస్తాము, అది కూడా చాలా ఫేమస్, చాలా ఇష్టంగా తింటున్నారు. సో ఏంటంటే దానికంటూ నేను 3 మెంబర్స్ని పెట్టాను, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళ పని అది ఒలవటం, శుభ్రంగా కడగటం, అదే 3 మెంబర్స్కి సరిపోవట్లేదు అనమాట ఇప్పటికి ప్రజెంట్. అదేంటంటే కనుక మళ్ళీ ఇసుకుంటుంది ఎంతన్నా కానీ దాన్ని 10 సార్లు దగ్గరుండి కడిగించటము ఇవన్నీ దగ్గరుండి నేనే చేస్తానన్నమాట. సో దానివల్ల నాకు కొంచెం టైం ఎక్కువ పడుతుంది. అంటే నేను ట్రైనింగ్ చేయాలి ఇంకా అందరినీ కూడా, నేను 1 by 1 చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్లోనే మీరు అన్నారు ప్యాషన్ అని, ఆ ప్యాషన్ అనేది ఇప్పుడు క్లియర్గా తెలిసిపోతుంది. అంటే అమ్మ చేతి వంట అంటే నార్మల్గా స్టూడెంట్స్ అయి ఉండొచ్చు, ఫ్రెండ్స్తో వస్తారు, సో వాళ్ళకైతే ద బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు కదా. అంటే ఫ్యామిలీస్ కూడానమ్మా, ఫ్యామిలీస్ కూడా వస్తున్నారు, పెద్దవాళ్ళు అంటే నాకన్నా పెద్దవాళ్ళు కూడా వస్తున్నారు, వచ్చి చాలా బాగుందమ్మా అని చెప్తున్నారు. అందరూ ఎక్కడ విజయవాడ నుంచి, రాజమండ్రి నుంచి, లేకపోతే యూఎస్ నుంచి వచ్చాము, లేకపోతే యూఎస్లో వాళ్ళ పిల్లలు ఫోన్ చేసి మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్తున్నారంట. అందుకని పేరెంట్స్ వస్తున్నారు, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగరు వాళ్ళనమాట పెద్ద అంటే పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళు కూడా వస్తున్నారనమాట. ఏంటమ్మా ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే ఇలా పిల్లలు ఫోన్ చేసి చెప్పారు యూఎస్లో ఉండి మీరు వెళ్ళి అక్కడ తినండి, ఆంటీ ఫుడ్ బాగుంటుంది అని చెప్పి అంటున్నారంట. చాలా నిజంగా ఏంటంటే బ్లెస్డ్ అమ్మా, నిజంగాను చాలా చాలా హ్యాపీగా ఉంది. అంటే మనీ బిజినెస్ చాలా బాగా అవుతుంది, అది ఓకే. దానికన్నా ఇది ఏంటంటే అందరూ బాగా సాటిస్ఫై అవుతున్నారు, చాలా వరకు నన్ను కలిసి వెళ్తున్నారు అందరూ అనమాట. ఎందుకంటే వెయిట్ చేస్తున్నాను, నేను లోపల కిచెన్లో ఉన్నా, ఒకసారి చెప్పి వెళ్ళాలి, చాలా బాగుంది ఫుడ్, చాలా బాగుంది, మళ్ళీ మేము అన్ని ఒకసారి తినలేం కదా, మళ్ళీ ట్రై చేయాలి అని అంటున్నారు. నిజంగా అది మాత్రం ఇంత ఇదిగా సక్సెస్ అంటే మేము పెట్టేది నీట్గా పెడతాము, టేస్ట్ ఉంటుంది, కానీ ఇంతమంది టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు, ఇంత హ్యాపీ ఫీల్ అవుతారు అనేది. చాలామంది ఏంటంటే టమ్మీ చాలా ఫుల్ చేశారు, చాలా బాగుంది, ఇట్లా డిఫరెంట్గా చాలా పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. అది మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉందమ్మా. అంటే ఇంత కష్టపడుతున్నా మార్నింగ్ 6 నుంచి నైట్ 1:30 అవుతుంది నేను పడుకునేటప్పటికి 2, అయినా కానీ పెయిన్స్కి ట్యాబ్లెట్స్ వేస్తున్నా కానీ అస్సలు ఏమీ అనిపించట్లేదు అనమాట. మళ్ళీ చేయాలి అనేది నిజంగా మా దగ్గరికి వచ్చి తిన్న వీళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. అంటే ఇప్పుడు కొత్త కోడలు కూడా వచ్చారు ఇంట్లోకి, సో మీరు ఫస్ట్ వంట మేడంకి ఏం తినిపించారు? అంటే మా చిన్న కోడలు అయితే మాత్రం ఏమీ తిందమ్మా, ఓన్లీ చికెన్ రైస్, ఏంటి మామూలు రసం రైస్ అంతే, రసం చికెన్ ఇంకా అంతకు మించి ఏమి తిందు, అదే చేసి పెడుతుంటాను అనమాట. షౌర్య ఏమో మటన్ తింటాడు, చికెన్ తినడు, తనేమో మటన్ తిందు, చికెన్ తిండు. సో వాళ్ళు వచ్చారంటే నేను చికెన్ మటన్ 2 చేయాలన్నమాట. తను ఏమి వెజిటేరియన్ కూడా ఏమి కర్డ్ రైస్, రసం రైస్, లేదంటే చికెన్. సో మొత్తానికి అయితే ఉషా ముల్పురీస్ కిచెన్లో మీరు ఆడియన్స్కి ఏం చెప్పాలనుకున్నారు? అంటే ఇక్కడికి వచ్చి ద బెస్ట్ అంటే ఏం స్పెషల్
గోంగూరతో చేసినవా లేకపోతే అంటే ఒక్కటి స్పెషల్ అని కాదమ్మా, యాక్చువల్గా చైనీస్లో వచ్చేటప్పటికి నువ్వుల పొడి స్లైస్, క్రిస్పీ చికెన్, బ్రకోలీ, అసలు ఇవైతే మాత్రం అసలు హాట్ కేక్స్ అనమాట. అందరూ ఎలా అంటే అది రిపీట్ హాట్ అసలు. అంటే చాలా వరకు ఏంటి ఎవరు కూడాను మెనూ చూడకుండా కూడా మేమంటున్నాం ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవి చెప్పండి రా అని చెప్పి కెప్టెన్ పెళ్ళికి చెప్తుంటే అసలు మాకు టైం ఇవ్వట్లేదు మేడం, వాళ్ళే ముందే ప్రిపేర్ అయ్యి వస్తున్నారు ఏం తినాలి అనేది. అని మెనూ కూడా పెద్దగా చూడట్లేదు ఎవరు, మేము చెప్దామనే వినట్లేదు అంటారనమాట. అలాగే కబాబ్స్లో కూడా మాది గ్రేట్ అని కాదు కానీ మీరు తిని చూసి ఎవరైనా చెప్పండి అమ్మా. అంటే మామూలుగా కొంచెం స్టిఫ్గా కానీ కొంచెం ఇలా అనిపిస్తుంది, మాది అలాగ అది జ్యూసీగా ఉంటుందన్నమాట. సో మేము 2 months నుంచి అందరితోటి చేయించుకుని ట్రైనింగ్ ఇచ్చుకుని ప్లస్ వాళ్ళు బాగా తీసుకుని మనము వాళ్ళకి సరైన ఫుడ్ పెట్టకపోతే అది కరెక్ట్ కూడా కాదనమాట. అందుకని ముందు ఇక్కడ నేను బాగా స్ట్రాంగ్ అయ్యి వచ్చిన కస్టమర్స్ నాకు బాగా రిపీట్ వచ్చి అంతా వచ్చిన తర్వాత అప్పుడు ఏంటి ఫర్దర్గా అనేది ఆలోచిద్దామని. కానీ ఇప్పుడైతే మాత్రం 6 months వరకు మాత్రం ఏ ఆలోచన లేదు, ఇది బాగా చూసుకోవాలి, వీళ్ళందరినీ ట్రైనప్ చేయాలి, అది నా. అంటే మొత్తానికైతే అసలు చాలా విషయాలు అంటే మీతో మాట్లాడిన తర్వాతకి నాకు అనిపించింది ఏంటంటే ప్యాషన్ ఖచ్చితంగా మనిషిని సక్సెస్ చేస్తుంది. అంటే మనం నార్మల్గా ఏదో పెట్టామని కాకుండా మీకున్న ఆ ప్యాషన్ని ఇంతమంది ఇక్కడికి వచ్చి అంటే ఇష్టంగా తింటూ అలా ఫీడ్బ్యాక్ అదంతా నడిపిస్తుందని నేను అనుకుంటున్నాను. నిజంగా చాలా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఇదిగా. అంటే తింటారు నచ్చుద్ది వెళ్ళిపోతారు అనుకున్నాం, కానీ వాళ్ళు ఫీల్ అయ్యి యాక్చువల్గా వచ్చి కలిసి మరీ చెప్తున్నారు అంటే అసలు. ఒక ఆవిడ విజయవాడ నుంచి వచ్చారు, విజయవాడలో వాళ్ళ అమ్మాయి ఉంటుందంట, ఆవిడ ఇక్కడ ఉంటారంట. వాళ్ళ అమ్మాయి వెళ్ళమని చెప్పిందంట. వాళ్ళు విజయవాడలో 1 placeలో కుక్కర్ పర్వాత తింటారంట. అయితే వాళ్ళు చెప్పారంట ఇక్కడ మా పలావ్ కంటే ఎక్కడ మీకు బాగోదు అని వాళ్ళు ఛాలెంజ్ చేశారు. ఆవిడ అలా ఛాలెంజ్ చేశారు. నేను ఇప్పుడు వెళ్ళి ఛాలెంజ్ చేస్తాను అక్కడికి వెళ్ళి, ఇక్కడ పలావ్ నుంచి పలావ్ ఎక్కడ ఉండదు అని నా ఫీల్ ఉందని నేను చెప్తాను అని వాళ్ళంతటా వాళ్ళు ఇలా రివ్యూస్ ఇస్తుంటే మాత్రం చాలా 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 హ్యాపీగా ఉందమ్మా. ప్రస్తుతానికైతే ఉషా ముల్పురీస్లో చాలా వరకు నిండిపోయారు. సో అసలు వాళ్ళకి ఎలా అనిపిస్తుంది ఫుడ్ టేస్ట్ అనేది ఏంటి అనే ఒక విషయాన్ని వాళ్ళని అడిగి తెలుసుకుంటాం. ఎట్లా అనిపిస్తుంది ఫుడ్? స్టార్ట్ చేసి అంటే ఏం ఆర్డర్ ఇచ్చారు? పన్నీర్ పలావ్, పప్పుచారం. ఓకే, ఇక్కడ బుడ్డోడు అయితే కుమ్మేస్తున్నాడు. మీకు ఎట్లా అనిపించింది? పప్పుచారం బాగుంది చాలా. ఫస్ట్ టైం వచ్చారా? ఫస్ట్ టైం. ఎట్లా అనిపిస్తుంది? బాగుంది చాలా. అంటే ఎలా వచ్చారంటే ఎవరైనా చెప్పారా సజెషన్స్ అట్లా? లేదు, మేము యాక్చువల్గా ఆన్లైన్లో చూసి వచ్చాము. ఓకే, థ్యాంక్స్. సో ఇక్కడ ఇంకొంతమంది ఉన్నారు. సో సార్ హలో, ఫస్ట్ టైమా? యా, ఇన్స్టాగ్రామ్ లో చూసి ఫస్ట్ టైం వస్తుంది. ఓకే, ఎట్లా అనిపిస్తుంది మొత్తం? ఎన్వైరన్మెంట్ బాగుంది, ఫుడ్ చూడాలి, ఆర్డర్ పెట్టి. ఓకే, ఏం ఆర్డర్ పెట్టారు? ఏం ఆర్డర్? చిన్న పొటాటో అండ్ వెజ్ మంచూరియా. ఎట్లా అనిపిస్తుంది? నైస్, హ్యావ్ టేస్ట్. ఎట్లా అనిపిస్తుందండి ఫుడ్? సెకండ్ టైం అండి, ఆల్రెడీ ఐ లైక్ ద ఫుడ్. ఓకే, టేస్ట్ పరంగా గుడ్, అందుకే సెకండ్ టైం. మొన్న వచ్చాను, మళ్ళీ ఫ్రెండ్స్ తీసుకొని వచ్చాను. టేస్ట్ బాగుంది. అంటే వచ్చినప్పుడల్లా ఏం ఆర్డర్? మీ స్పెషల్ డిష్ ఏంటి? నా స్పెషల్ డిష్ ఏంటంటే కుక్కర్ మాంసం పులావ్ అండి. ఓకే, అది ఇంకా నువ్వుల కోడి చిప్స్, అది ఇది నాది 2 స్పెషల్. నేతి మాంసం కూడా బాగుంటుంది ఇక్కడ. సూప్స్ ఏమైనా ట్రై చేశారు? ఎస్, మిరియాల కోడి చారు ట్రై చేశాను, అది బాగుంది. సో మీకు ఎట్లా అనిపిస్తుంది ఫుడ్? నాకైతే బాగా నచ్చింది. ఫస్ట్ టైమా? యా, ఫస్ట్ టైం ఇది. ఓకే, ఏం ట్రై చేస్తున్నారు? హాట్ అండ్ సూస్, చికెన్ పులావ్ బాగున్నాయి, 2 కూడా స్పైసీగా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. ఉషా ముల్పురి కిచెన్లో అయితే చాలా స్పెషల్ డిషెస్ అయితే ఉన్నాయి. అంటే అటు గోంగూరతో పాటు అంటే ఉషా గారే మొత్తం దగ్గరుండి కూడా దీన్ని చూడడం, అలాగే ఒక అమ్మ చేతి వంట అనే ఫీల్ అయితే వాళ్ళకి వస్తుంది. సో మీరు కూడా ఎప్పుడైనా కొత్తగా డిఫరెంట్గా అంటే గుడ్ ఫుడ్ విత్ హైజెనిక్ ఫుడ్ ట్రై చేయాలనుకుంటే మాత్రం దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ ఉషా ముల్పురీస్ కిచెన్కి అయితే మీరు ఒకసారి వచ్చి అయితే టేస్ట్ చేయొచ్చు.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.